రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇదే అంశంపై ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ భేటీ నిర్వహించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. రుణమాఫీకి ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి, అర్హుల గుర్తింపునకు విధి విధానాల రూపకల్పన, నిధుల సమీకరణ మార్గాలపై క్యాబినెట్లో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు పలు రాష్ట్రాల్లో రైతు రుణమాఫీపై అధ్యయనం చేసినట్లు సమాచారం. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇదే అంశంపై నెల 15 లేదా 18న మంత్రివర్గ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రుణమాఫీకి ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి, అర్హుల గుర్తింపునకు విధి విధానాలపై రూపకల్పన, నిధుల సమీకరణ మార్గాలపై క్యాబినెట్లో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు పలు రాష్ట్రాల్లో రైతు రుణమాఫీపై అధ్యయనం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రతినిధి, చెప్పండి రాంబాబు. రేవంత్ సర్కార్ రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. ఇప్పటికే ఇటు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా, గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా కూడా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా 2 లక్షల రుణమాఫీని రైతులకు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో దీనిపైన ప్రచారం కూడా చేయడం జరిగింది. మరొక వైపు ఇటు 3 నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలలోపు ఈ యొక్క రైతుల రుణమాఫీ సంబంధించినటువంటి అంశంలో కసరత్తులు ప్రారంభిస్తూ ఉండగానే ఎన్నికల కోడ్ రావడంతో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 3 నెలలు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి సమస్య పక్కన మరుగున పడ్డది. ఆ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ముగియగానే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన లేవనెత్తినటువంటి పరిస్థితి తెలిసిందే. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక ప్రచార సభల్లో కూడా ఇటు ఈ రుణమాఫీని ఆగస్టు 15 లోపు అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఇచ్చి తీరుతామని కూడా చెప్పడం జరిగింది. దీంతో ప్రతిపక్షాల అధికార పార్టీ మధ్యన అనేక వాదోపవాదాలు కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇటు అసెంబ్లీ కానీ లేకపోతే ఆ తర్వాత బయట కానీ చర్చలకు దారితీసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత దీన్ని ఎలాగైనా రుణమాఫీని ఇచ్చి తీరాలని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే అధికారులతోటి విధి విధానాలను రూపొందించడానికి ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ ఇచ్చి తీరుతామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇటు అధికారులతోటి మంత్రులతో జరిగినటువంటి సమీక్షలు కూడా దీనిపైన స్పష్టం చేయడం జరిగింది. దీని విధి విధానాలు అంటే ఇప్పటికే 2019 ఏప్రిల్ 1 నుండి 2023 డిసెంబర్ 10 వరకు ఉన్నటువంటి రుణమాఫీ ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వర్తించే విధంగా ఇటు బ్యాంకర్లందరితో ఇప్పటికే చర్చలు కూడా జరుపుతా ఉన్నారు. బ్యాంకర్లు ఇచ్చిన డేటా ఆధారంగా ఈ యొక్క రుణమాఫీ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క క్యాబినెట్ లో కూడా ఇప్పటికే గతంలో జరిగినటువంటి క్యాబినెట్ లో కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం చర్చకు రావడం జరుగుతుంది. కానీ మరొకసారి కూడా క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఈ నెల 18 తారీఖున ఇటు క్యాబినెట్ సమావేశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా దీని మీద ఆమోద ముద్ర కూడా వేసేటువంటి అవకాశం ఉంది. దీని మీద చర్చించిన తర్వాత ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంటే ప్రతి కుటుంబంలో ఒకరికి మాత్రమేనా లేకపోతే ఎలా తీసుకున్నారనే దానిపైన కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో అంటే ముఖ్యంగా ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ ద్వారా రైతుల ఖాతాల్లో ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు నేరుగా
జమ చేయాలని చెప్పేసి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆ మొత్తానికైతే రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ అయితే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఒక ధీమాతోనైతే ఉన్నది, ఇచ్చి తీరుతామని కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కేబినెట్ సమావేశాలు ఇటు రుణమాఫీతో పాటుగా ఇటు అభివృద్ధి సంక్షేమ ప్రణాళికల పైన కూడా చర్చించేట అవకాశం ఉంది. 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రణాళికల పైన, అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి వివిధ ప్రణాళికల పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైన మాత్రం ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. రైట్ రైట్ రాంబాబు, ఒకటి ప్రధానంగా కౌలు రైతులు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి, వారి నుంచి కూడా కొన్ని విన్నపాలు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఏమైనా అవి పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రుణమాఫీ అంశానికి సంబంధించి? అంటే కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేయడం జరిగింది. ఇటు రైతు భరోసా కూడా కౌలు రైతులకు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. రైతులు ఎవరైనా కానీ వ్యవసాయం అంటే వ్యవసాయం పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో రుణం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ రుణమాఫీ వర్తించే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీ కూడా ఇవ్వడం జరిగింది. హామీ నేపథ్యంలో ఇటు రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ వర్తించేలా ఇప్పటికే దీనిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఆర్థిక శాఖతోటి కూడా ఇప్పుడే బ్యాంకర్లు, వ్యవసాయ ఆర్థిక శాఖతోటి సంప్రదింపులు కూడా జరిపినటువంటి సంగతి తెలిసిందే. దీంతో ఇటు రుణమాఫీ పైన కూడా ఇటు రాష్ట్ర ప్రజల నుండి ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు, ఆసక్తిగా ఉన్నారు. ఎప్పుడు రుణమాఫీ వస్తుందా అని చెప్పి చూస్తా ఉన్నారు. ఈ ఒక్కసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపైన, రుణమాఫీ పైన రైతులందరూ కూడా, రాష్ట్ర రైతులందరూ కూడా ఇటు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో 18 తారీఖు నాడు దీని మీద ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. రైట్, అలాగే అంటే రైతులకు సంబంధించి రుణమాఫీపై వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కమిటీ అధ్యయనానికి సంబంధించి ఏ రాష్ట్రాల నుంచి పరిశీలించారేమైనా మనకు అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో వివిధ రాష్ట్రాలు ఇటు గతంలో అంటే ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా అధ్యయనం చేసినటువంటి అధ్యయన బృందం ఇప్పుడు ఛత్తీస్గఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలను కూడా ఈ యొక్క సందర్శించినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటి దానిపైన ఏ విధంగా అమలు చేయాలి, ఎలా అనే దానిపైన కూడా కొంత సమాచారం కోసం ఇటు అంటే వివిధ రాష్ట్రాలను కూడా ఇటు ఈ యొక్క అధ్యయన బృందం రుణమాఫీ కోసం వెళ్ళారు. వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క రుణం అప్పులు, దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అధ్యయనం చేయడం జరిగింది. దీన్ని కూడా ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇప్పటికే ఇచ్చినట్టు తెలుస్తుంది. తద్వారానే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి దానిపైన కసరత్తు అయితే ఇప్పటికే మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క తుది నిర్ణయం 18 తారీఖున తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క నివేదికను కూడా మంత్రి మండలి ముందు కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.